ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గురువుగారు, ఒక విన్నపం. వీళ్ళు పెద్దలు చెప్పిన మాట ఎలాగో వినరు. గురువుగా మీరే పద్ధతులకు ఎంత విలువుంటుందో, దంపతులుగా కుటుంబ గౌరవాన్ని ఎలా కాపాడుకుంటూ రావాలో కాస్త అర్థమయ్యేలా చెప్పండి. చెప్పాల్సింది వాళ్ళకి కాదమ్మా, నీకు. గురువుగారు, వీరికి జరిగిన వివాహం పద్ధతి ప్రకారం జరగలేదు. వివాహం తర్వాత జరగాల్సిన తంతులు పద్ధతి ప్రకారం జరగలేదు. కనీసం కులదైవం దర్శనం కూడా చేయించలేదు. ఇవన్నీ నీ నిర్లక్ష్యం వల్ల జరిగినవే. పిల్లలు తప్పటడుగులు వేసినప్పుడు చెయ్యి పట్టి నడిపిస్తాం. తప్పటడుగులు వేసేటప్పుడు కూడా చెయ్యి పట్టి దారి మళ్లించి సరైన మార్గంలో నడిపించాలి. ఆ బాధ్యత మాతృమూర్తి స్థానంలో ఉన్న నీది. నీ స్థానానికి నువ్వు న్యాయం చేయలేదు సరికదా? కులదైవాన్ని మర్చిపోయావు. క్షమించండి గురువుగారు. క్షమించాల్సింది నేను కాదు, ఆ కులదైవమే నిన్ను క్షమించాలి. రేపు కులదైవం గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేయి. గురువుగారు, దేవుడికి నేను క్షమాపణ చెప్తాను. ఆ పరిహారమేదో నేను చెల్లిస్తాను. అంతేకాని అనవసరంగా పెద్దమని ఇబ్బంది పెట్టకండి. గురువు వాక్కు వెనక్కి తీసుకోరాదు. అలాగే గురువుగారు, మీరు చెప్పినట్టే రేపు కులదైవం గుడికి వెళ్ళి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పి ప్రదక్షిణలు పూర్తి చేస్తాను. శుభం భూయాత్. రండి గురువుగారు. బావా, ఎందుకు ఇలా చేశావు? ఈ ఒక్కరోజు ప్రాక్టీస్కి వెళ్లకుండా ఇంట్లో ఉండాల్సింది. అప్పుడు అత్తయ్యకి పరిస్థితి వచ్చేది కాదు. క్షమించండి పెద్దమ్మా. అమ్మగారు, చేసిందంతా చేసి నువ్వు కూడా క్షమించమని అడుగుతావా? అత్తయ్య గారిని ఇంకా బాధ పెట్టుకో. వెళ్ళవు. ఏంటత్తయ్య ఇది? ఆ గంగ వల్ల మీరు తలదించుకోవాల్సి వచ్చింది. పైకి బాధ నటిస్తూ ఆ గంగ లోపల చాలా సంతోషపడుతుంది. ఎవ్వరి ముందు తలదించని మీరు వాళ్ళు చేసిన తప్పుకి మీరు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. రేపటి నుంచి ఆ గంగ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఇంకెంత చీప్గా చూస్తారు. ఆ గంగ ఇంకా తలగరేస్తుంది. మీ మాట అస్సలు లెక్క చేయదు. ఆకాశమంత మీ విలువని నేలకి పడేశారు వీళ్ళు. గంగ మిందు మీరు ఓడిపోయారని విర్రవీగుతుంది. విర్రవీగడం కాదు, ఊరంతా ఈ విషయం తెలిసేలా చేసి అత్తయ్య గారు ఎక్కడ తలెత్తుకోకుండా చేస్తుంది. శకుంతల, సిస్టర్, వాట్ హ్యాపెండ్ సిస్టర్?
అత్తయ్య అత్తయ్య సిస్టర్ పెద్దమ్మ 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 వదినా ఏం చేస్తున్నావు నువ్వు? అయ్యో పిచ్చా నీకేమైనా? మీరు మాట్లాడకండి అమ్మా. అత్తయ్య వదినా వదినా పెద్దమ్మా పెద్దమ్మా అమ్మగారు. సూర్య డాక్టర్కి ఫోన్ చేయి. ఆనే అలాగే. పెద్దమ్మా పెద్దమ్మా పట్టుకోండి. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం స్వామి మా అత్తయ్య గారికి ఏమీ కాకుండా చూడు స్వామి. వదినా పెద్దమ్మ కళ్ళు తెచ్చింది వదినా. రా అమ్మగారు. ఆగో, అత్తయ్య గారి దగ్గరికి రావద్దు. నీ వల్లే అత్తయ్య గారికి ఇలా జరిగింది. అదీ కాక అత్తయ్య గారు ప్రాణాపాయ స్థితిలో ఉంటే పిచ్చిదానిలాగా గుండెల మీద కొడతావా? ఎందుకు తన్ని తిడతారు? తను చేసింది కరెక్టే. తనకి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. తను అలా చేయకపోయుంటే కండిషన్ చాలా సీరియస్ అయ్యేది. గుడ్ జాబ్. సీరియస్లీ వదినా, మేమందరం పెద్దమ్మను అలా చూస్తూ షాక్లో ఉండిపోయాం కానీ మాకు ఆలోచనే రాలేదు. టైంకి నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు వదినా. నీకు అసలు ఇది ఎలా తెలుసు వదినా? మా బస్తీలో మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు ఎవరికైనా ఇలా జరిగితే ఎలా కాపాడాలో డాక్టర్ గారు చేసి చూపించారు.